దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉజ్జీవం అనే ఈ టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవంతో అనేక దేశాలు, రాష్ట్రాలు వెళ్ళినటువంటి కుమార్తె సహోదరి రాజశ్రీ గారు వరములతో నింపబడి ఈ యొక్క కార్యక్రమంలో వీక్షిస్తున్న మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమించి ఈ శుభదినాన్ని ఇచ్చినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ ఉద్యమను ఈ కార్యక్రమంను వీక్షించడానికి కూర్చున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యమును వినే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన జీవాధిపతి, మీ నామానికి స్తోత్రాలు స్తుతులు నాయన. మీ అత్యంతమైన కృపలో దయలో లోకములో అనేక మందికి లేని యోగ్యతను ధన్యతను ఈ దినమును మాకు ఇచ్చారు, స్తుతిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ఈ పరిశుద్ధాత్మ ఉద్యమం అను ఈ కార్యక్రమమును నీ వాక్యముని వినటానికి వచ్చిన నీ బిడలను ఒకసారి దర్శించండి. ఈ దినమున మీరు మాతో మాట్లాడండి. మీ పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించలాగున మీ పిల్లలుగా ఈ భూమి మీద మేము జీవించినట్లు ఈ వాక్యమును ప్రతి ఒక్కరి గుండెల్లో వెళ్ళటానికి సహాయం చేయండి. ఈ వాక్యమునకు విరుద్ధంగా పోరాడుతున్న అంధకార శక్తులను శపిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నన్ను నీ స్వాధీనపరుచుకుని నీ పిల్లలతోనూ నాతోనూ మాట్లాడి నీ మహిమ కొరకు మమ్మల్ని అలంకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినమున అంశము యేసు నామమును గురించి మనము విందాం. ఈ యేసు నామము అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. హల్లెలూయా. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఈ నామము, నా నామము అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన నామము అనగా యేసు క్రీస్తు. యేసు క్రీస్తు సంతకము చేసి ఇచ్చిన అతి ఉన్నతమైన చెక్కు ఈ వాగ్దానము, అదే యేసు నామము. యేసు ప్రభు సంతకము చేసి అతి ఉన్నతమైన చెక్కు ఏమిటంటే ఈ వాగ్దానం. ప్రియుల, ఆయన వాగ్దానం ఏమిటంటే నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. అంటే మనకి ఏది అవసరమో ఈ చెక్కు మీద మనము రాసి మనము ఆయన సన్నిధిలో ప్రతిదీ మనం అనుభవించటానికి ఈ చెక్కును మనకు అనుగ్రహించాడు. ఈ చెక్కే ఈ వాగ్దానం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. యేసు క్రీస్తు నామము వలన మనము దేవుని యొక్క కృపాసనం యొద్దకు మనము చేరుచున్నాం. ఈ నామము ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. ఈ ప్రపంచములో ఎన్నో నామాలు ఉన్నాయి. ఈ నామాలన్నిటిలో కూడా అన్నిటికైనా పైన ఉన్న నామం ఏమిటంటే యేసు నామం. ఈ నామములో శక్తి ఉన్నది. ఈ నామములో ఏమి ఉన్నది అంటే ఆధిక్యత ఉన్నది. ప్రియులారా, ఈ నామమును మనము ధరించుకున్న ఆధిక్యతను దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన నామము పరలోక ఆశీర్వాదాలను భూమి మీదకు తీసుకుని వచ్చేదే యేసు నామము. కనుక యేసు నామమును మనము అనుభవించాలి, యేసుక్రీస్తును మనం అనుభవించాలి అంటే ఆయన నామాన్ని ఉపయోగించకుండా మనం యేసుక్రీస్తులో ఉన్న ధన్యతలు మనం పొందుకోలేం. యేసుక్రీస్తు నామాన్ని మనం వాడుకోవటానికి మనం తమాషాగా వాడుకోవటం కాదు, కానీ ఆ నామములో ఉన్న శక్తిని, ఆయన చిత్తమును, ఆయన తలంపును మనం గ్రహించి ఆయన నామాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు ఆయన మన జీవితంలో ఆయన నామములో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. అందుకనే నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఆయన నామము ఏమిటి అంటే
ఆయన మనకిచ్చిన వాగ్దానము యేసుక్రీస్తు సంతకము చేసి ఇచ్చిన చెక్కు. ఈ చెక్కు మీద మనము ఏమేమి అవసరమో, మనకేమేమి అవసరతలు ఉన్నాయి, ఈ చెక్కు మీద మనము రాసి ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోగలం ప్రియులారా. అంతేకాని ఈ నామాన్ని మనము తమాషాగా వాడుకున్నప్పుడు ఆయన కార్యాలు మనం చూడలేము. కానీ ఈ నామాన్ని బహు జాగ్రత్తగా, ఈ నామాన్ని దేవుడు మనకిచ్చిన బాధ్యత అని మనం గుర్తించి మనము ఈ నామాన్ని మనం ఉపయోగించినప్పుడు దేవుని కార్యాలు మనము అనుభవిస్తాం. అయితే యేసు నామములో మనకు లభించు ధన్యతలను ఈ రోజును మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, యేసు నామము లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణను ప్రకటింపబడనని రాయబడి ఉన్నది. ఈ నామము పాప క్షమాపణ ఇచ్చే నామము. అంటే ఒక పాపికి విడుదల ఇచ్చేది ఎక్కడ అంటే యేసు నామమే. ధర్మశాస్త్రం అయితే నువ్వు 1 మొదలుకొని 100 వరకు కూడా ఎక్కడా నువ్వు తప్పిపోకుండా ఉంటేనే నీకు పరలోకం అంటుంది. కానీ ఈ నామము నిన్నేమి చేస్తుందంటే, ఎప్పుడు కూడా మానవుడు పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణముగా ఉండాలని ఆశపడిన ఎక్కడో చాటున పడిపోతూ ఉంటాడు. అయితే ఈ నామాన్ని మనం ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రం ఒక మానవుడిని విమోచించలేదని తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఎందుకు ఈ లోకమునకు పంపించాడంటే, ఒక పాపిని వెదకి రక్షించటానికి, ఒక పాపికి క్షమాపణ కలుగ చేయటానికి. అందుకని యేసుక్రీస్తు నామమున మనకు ఫస్ట్ వచ్చే మొట్టమొదటి ధన్యత ఏమిటంటే, ఈ పాపికి క్షమాపణ ఉన్నది. పాప క్షమాపణ కలుగ చేసేది యేసు నామము ప్రియులారా. కనుక ఈ నామాన్ని మనము ఆయన చిత్త ప్రకారము, ఆయన తలంపు ప్రకారం మనము ఉపయోగించుకున్నప్పుడు ఆ ధన్యతను మనం పొందుకుంటాం. ఈ పాపికి క్షమాపణ ఇచ్చేది ఈ నామమే, యేసు నామం. అందుకని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణను ప్రకటింపబడి ఉన్నది. ఈ నామము లేకుండా నీకు పరలోకము లేదు. ఈ నామము లేకుండా నీకు విడుదల లేదు ప్రియులారా. అంతేకాకుండా ఈ నామము యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడను. మొట్టమొదటి ఒక పాపికి క్షమాపణ, పాపక్షమాపణ ఇచ్చే నామము. రెండవది యేసు నామము నిత్య జీవమును. ఈ భూమి మీద ఒక వ్యక్తి క్షమించబడటమే కాకుండా నీవు యుగయుగాలు తరతరాలు ఆయనతో జీవించటానికి నామం ఏమి చేస్తుందంటే నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించింది. ఈ లోకంలో మనం బ్రతికితే ఒక 60, 70, 80 బ్రతుకుతాం. కానీ తరతరాలు యుగయుగాలు నిన్ను అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైన ఉగ్రతలోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా తరతరాలు ఆయనతో పాటు మనము జీవించటానికి జీవము కలిగిన వాడు నిన్ను జీవింప చేయటానికి ఈ నామం ఏమి చేస్తున్నదంటే నీకు నిత్య జీవాన్ని ప్రసాదించింది. ఈ యేసు నామము నీవేమి అడుగుతావో ఆయన నామములో నీకు ఇవ్వటమే కాకుండా ఆయన నామము నీకు కొన్ని ధన్యతలు ఇచ్చింది ప్రియులారా. మొట్టమొదట ఒక పాపికి విడుదలనిచ్చింది. రెండవది పాపికి తరతరాలు యుగయుగాలు ఆయనతో పాటు నివసించటానికి, చావు లేకుండా నువ్వు బ్రతకటానికి, నువ్వు జీవం కలిగి ఉండటానికి ఆయన నీకు ఈ నామము నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరు అంటే నశించిన దానిని వెదికి రక్షించటానికి వచ్చిన దేవుని కుమారుడు. ఎక్కడైతే నాశనం ఉన్నదో, ఎక్కడైతే నశించిపోతున్నారో వారిని వెదికి రక్షించిన వాడు.
అందుకని ఈ నామము దగ్గరికి నీవు వచ్చినప్పుడు నువ్వెంత క్షమించలేని పాపివైనా కానీ, సమాజం అంతా కూడా నిన్ను దూరం చేసినా కానీ, అసలు నువ్వు క్షమించటానికి నువ్వు తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు కూడా నిన్ను విడిచిపెట్టి వేసిన నువ్వు క్షమించలేని పాపివైనా, శాసనములు కూడా చట్టములు కూడా నేను క్షమించలేని పాపివైనా కానీ, ఈ సమయమందు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకు పాప క్షమాపణ ఉన్నది. నేను ఈ ప్రపంచమంతా దోషిగా చూసినా కానీ, ఈ ప్రపంచమంతా కూడా నువ్వు క్షమించలేని వ్యక్తివైనా కానీ, యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నేను పాపము చేసి నీకు దూరం అయ్యాను, నన్ను క్షమించి అడిగినప్పుడు ఈ నామము నేనేం చేస్తుందంటే నిన్ను క్షమిస్తుంది. అంతేకాకుండా ఈ నామము నిన్ను పరలోక వారసికనిగా చేస్తుంది. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడో చూడండి. కనుక ఈ యొక్క వాక్యముని వింటున్న నా ప్రియమైన వారలారా, నువ్వు చేసిన తప్పుని బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి, నువ్వు చేసిన అతిక్రమాలను బట్టి ఒకవేళ సమాజం, ఒకవేళ బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు అందరూ నేను దూరపరిచారా? నేను క్షమించలేని పాపినని నువ్వు వేదనతో బంధించబడ్డావా? ఈ లోకంలో నా అంత పాపి ఎవరూ లేరని వేదన చెందుచున్నావా? ఆయన ఎవరు అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడు. ఈ ప్రపంచమంతా కూడా నువ్వు దోషివని చూసిన, ఈ ప్రపంచమంతా కూడా నువ్వు క్షమించడానికి పాపివన్నా కానీ, ఈ యేసుక్రీస్తు నామము నీకు ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే నిన్ను క్షమిస్తుంది. అంతేకాకుండా నేను క్షమించటమే కాకుండా నేను పరలోక వారసికనిగా చేస్తుంది. ప్రియులారా, వాడబారని కిరీటమునికి ఇస్తుంది. కనుక ఈ దినమునే ఈ యేసు ప్రభు దగ్గరకు నువ్వు పరిగెత్తుకుని వస్తే నీవెంత ఘోర పాపమైనా క్షమించబడతావు. క్షమించబడటమే కాకుండా నిన్ను ఆయన నీకు నిత్య జీవము అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఈ నామం ఎటువంటి నామం అంటే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును. వెంటనే వాని పాదములు చీలమండములను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవలోనికి వెళ్ళాను. చూడండి ప్రియులారా, ఈ నామము నేను క్షమిస్తుంది. ఈ నామము నేను పరలోక వారసికనిగా చేస్తుంది. ఈ నామము 40 సంవత్సరముల పైబడిన ఈ వ్యక్తిని, పుట్టుకుంటి వాడిని ఏమి చేస్తుందంటే అద్భుతం చేస్తున్నది. ఈ నామము ఇతనికి నడకనిచ్చింది. ప్రియులారా, నీ దినమున నీ జీవితంలో కూడా ఇది ఎవరూ చేయలేరు, నా వల్ల కాదు, చాలా భయంకరమైన సిచ్యువేషన్లు నువ్వు బంధించబడ్డావు. ఇతని వయస్సు మనం జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తి. ఈ 4వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. అతను 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తి. 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తి దీర్ఘకాలము గనుక పుట్టుకతోనే కుంటి అయిన ఈ వ్యక్తి జీవితంలో యేసు నామం ఏమి చేస్తుందంటే అద్భుతం చేసింది. 40 సంవత్సరాలు పుట్టుకతో కుంటూ ఉన్నవాడు యేసు నామం ఎప్పుడైతే చెప్పాడు, ఇక్కడ పేతురు అంటున్నాడు, వెండి బంగారంలో నా యొద్ద లేదు, కానీ నాకు కలిగినది నీకు ఇస్తున్నా. నాకేమి కలిగి నేను యేసునామం. యేసు నామము ఎటువంటిదంటే అసాధారణమైన కార్యములను చేసేది. యేసు నామము అక్కడ మృతమైన దానిని సజీవముగా చేసింది. ఈ వాక్యముని వింటున్న నా సహోదరుడు, ఆ సహోదరి, నీ జీవితము కూడా అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నావా? ఎవరో సహాయం చేస్తారు, ఈ కుంటివాని వల్ల ఎవరో నన్ను ఆదుకుంటారు అనుకుంటున్నావా? లేదు, నీవు యేసు ప్రభు వైపు చూడు. నువ్వు యేసు ప్రభు వైపు చూచినప్పుడు ఇక్కడ ఏమి జరిగిందంటే 40 సంవత్సరాలు కుంటి వాయబడిన ఈ కుంటివాని జీవితంలో అద్భుతం జరిగింది. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, నా నామన మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. అంటే ఒక జ్వరమును తగ్గించి క్యాన్సర్ తగ్గించలేని వాడు కాదు, కానీ నువ్వు ఆయన నామాన్ని పొందుకోవటానికి నీ విశ్వాసాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన వైపు నువ్వు చూసినప్పుడు ఈ కుంటివాని జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ఈ నామము పాపికి క్షమాపణ కలిగి చేసే నామము. ఈ నామము తరతరాలు యుగయుగాలు పరలోక పౌరులుగా చేసే నామము. ఈ నామము అద్భుతాలు చేసే నామము.
ఈ నామం ఎటువంటి అద్భుతాలంటే మృతమైన దానిని సజీవముగా చేసేది, లేని దానిని ఉన్నదానిగా చేసేది. 40 సంవత్సరాలు ఆ చచ్చుబడిపోయిన కాలులోకి ఎముకలు చీలమండలు సమస్తమును ఎప్పుడైతే యేసు నామం ప్రకటించబడినదో, యేసు నామములో ఉన్న పునరుత్థాన శక్తిని ఎవరు అనుభవించారంటే ఈ కుంటివాడు అనుభవించాడు. ప్రియులారా, ఈ దినమున నీవు కూడా ఒకవేళ దీర్ఘకాలముగా పుట్టుకతోనే, లేకపోతే నీ సమస్య డాక్టర్లు కూడా ఎవరు కూడా బయటకు రాలేవని, క్యాన్సర్కి మందు లేదు, లేకపోతే ఇంకొక ఎయిడ్స్కి మందు లేదు, నువ్వు బ్రతకవని నువ్వు చెప్తున్నారా? అయితే ఈ దినమున నువ్వు యేసు తట్టు నువ్వు చూసిన వ్యక్తి అయితే, ఇదిగో మృతమైన దానిని నా ప్రభు ఏం చేస్తాడంటే సజీవముగా చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ లేని దానిని ఉన్నదానిగా చేస్తాడు. ప్రియులారా, కనుక ఈ దినమున యేసు నామములో మీకు నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఏమిటి అంటే ఈ యేసు నామాన్ని మనం తమాషగా ఉపయోగించవద్దు, కానీ ఈ యేసు నామాన్ని నువ్వు ఆయన శక్తిమంతుడని నువ్వు గ్రహించి, ఆయన తలంపు ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయనతో నువ్వు మాట్లాడటానికి నువ్వు ఇష్టపడిన వ్యక్తి అయితే, యేసు ప్రభు అంటున్నాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను, నువ్వేమి అడిగినా ఆయన చేస్తాడు. అయితే ఆయన నామాన్ని నువ్వు మొట్టమొదటిగా నువ్వు ధరించుకోవాలి. ఆయన నామాన్ని నువ్వు ధరించుకోవటమే కాకుండా ఆయన నామాన్ని నువ్వు ఉపయోగించుకోవటానికి నువ్వు అలవాటు పడాలి. ప్రియులారా, ఈ రీతిగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు అంటున్నాడు, నువ్వెంత ఘోర పాపమైనా నేను క్షమిస్తాను. అంతేకాకుండా నేను పరలోక వారసుకుడిగా చేస్తాను. అంతేకాకుండా ఈ నామం ఏమి చేస్తుందంటే అద్భుతములు చేస్తుంది. ఎవరూ చేయలేని దానిని, ఏ డాక్టరు చేయలేని, ఏ మనుషులు చేయలేని, బ్రతుకంతా మనుషుల మీద ఆధారపడి నీకుంటేవాడు 40 సంవత్సరంలో ప్రజల మీద ఆధారపడ్డాడు, భిక్షాటన మీద ఆధారపడ్డాడు, కుటుంబ సభ్యుల మీద ఆధారపడ్డాడు. కానీ యేసు నామము 40 సంవత్సరాలు పైబడిన ఈ వ్యక్తిని మరణమే శరణమనుకున్న తన జీవితాన్ని దేవుడు సాక్షిగా నిలిపాడు. ప్రియులారా, ఈ దినమున ఒకవేళ ఈ కుంటివాని వలె నీవు కూడా దీర్ఘకాలముగా ఒకవేళ అవుటు బ్రతుకుతో, ఒకవేళ దిక్కుమాలిన వాడిగా, ఒకవేళ క్యాన్సర్ వ్యాధితో, ఒకవేళ ఈ ఎయిడ్స్ వ్యాధితో భయంకరమైన రోగములతో నువ్వు బంధింపబడిన వ్యక్తి అయితే ఈ యేసు నామమునకు నువ్వు వచ్చినట్లయితే యేసు నామం ఏమి చేస్తుందంటే అద్భుతం చేస్తుంది. అంతేకాకుండా యేసు నామం ఏమి చేస్తుందంటే చూడండి, ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుతిని. చూసారా పిల్లలారా, మన జీవితంలో మన స్వతహాగా మన సుబుద్ధితో ఎన్నడూ కూడా మనం ఫలించలేం. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మీరు నాలో నిలిచి ఉండండి. మీరు నాలో నిలిచి ఉన్నప్పుడు నా నామమును మీరు ఏం చేస్తారంటే మీరు ఫలిస్తారు. నా నామమును మీరు ఫలిస్తారు. ప్రియులారా, అపోస్తుడైన పౌలు అంటాడు, మొక్క నాటినా నీరు పోసినా వృద్ధి ఎవరిలోనే ఉన్నదంటే ప్రభువైన యేసుక్రీస్తులోనే. కనుక ఈ దినమున నీ స్వబుద్ధి కాదు, నీ యొక్క సొంత ఆలోచన కాదు, కానీ మనం ఫలించాలి అంటే, ఆ ఫలములో మనం నిలిచి ఉండాలంటే మనం యేసు నామము మాత్రమే. కనుక ఈ దినమున ఈ నామములో ఒక పాపికి క్షమాపణ ఉన్నది, ఈ నామములో ఒక పాపికి నిత్యజీవం ఉన్నది, ఈ నామములో ఏమి ఉన్నదంటే అద్భుతములు ఉన్నవి. రోగాల నుండి విడుదల, శాపాల నుండి విడుదల ఈ నామము చేస్తుంది. అంతేకాకుండా ఈ నామములో మనము అభివృద్ధి ఉన్నది. ప్రియులారా, ఫలిస్తాం. ప్రియులారా, ఈ దినమున చాలామంది చెబుతూ ఉంటారు, మేము ఏది చేసినా కూడా మాకు ఆశీర్వాదం లేదు, ఫలం లేదు అంటూ ఉంటారు. ప్రియులారా, యేసు నామముతో నువ్వు అంటకట్ట పడకుండా నువ్వు ఫలము రాదు, ఫలితం రాదు, నువ్వు ఫలించలో, నువ్వు నిలిచి ఉండలేవు. ప్రియులారా, అందుకనే నాలో మీరు, మీలో నేను ఉండాలి. మీరు నాలో మీరు ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. పరలోకములో ఉన్న ఆశీర్వాదాలని భూమి మీదకి నేను తీసుకొస్తాను. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన, ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితము పరలోకాన్ని కదిలిస్తుంది. ప్రియులారా, యేసు నామము మనకి ఏమి చేస్తుందంటే ఆశీర్వాదాలను భూమి మీదకి తీసుకుని వస్తుంది. నువ్వు యేసు నామముతో ఐక్యం చెందాలి. యేసు నామములో నువ్వు ఆయనతో అంటకట్టపడాలి. అందుకనే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నా యందు నిలిచి ఉండుడి,
మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. కనుక యేసు నామములో మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఫలిస్తాం ప్రియులారా. యేసు నామాన్ని మనం తమాషగా ఒక ప్రక్కన పెట్టేసినప్పుడు, తమాషగా వాడుకుంటున్నప్పుడు దానిలో ఉన్న పునరుత్థాన శక్తిని మనం అనుభవించలేము. కానీ యేసు ప్రభు యొక్క నామాన్ని అది మనకెంతో బాధ్యతనిచ్చినది. మనకెంతో ఆ నామాన్ని మనం ఆయన చిత్తానుసారముగా గ్రహించి మనం వాడుకున్నప్పుడు యేసు నామములో నువ్వెంత ఘోరపాపివైనా క్షమించబడతావు, నీకు నిత్య జీవం ఉన్నది. అంతేకాకుండా యేసు నామములో నీవెంత భయంకరమైన రోగంతో బంధింపబడినప్పటికీ యేసు నామము నీ జీవితంలో అద్భుతం జరిగిస్తుంది. ఈ యేసు నామములో మనం ఏం చేస్తామంటే ఫలిస్తాం ప్రియులారా. కనుక యేసు నామాన్ని మనం ఆపరేట్ చేయాలి, యేసు నామాన్ని మనం అనుభవించాలంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. అందుకని అంటున్నాడు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ దాని అంతటా ఎలాగో ఫలింపదో, నాలో మీరు నిలిచి ఉంటేనే కానీ నా యొక్క నామాన్ని మీరు అనుభవించలేరు, నా పరలోకములో ఉన్న ఆశీర్వాదాలు మీరు అనుభవించలేరు. కనుక నా ప్రియమైన వారలారా, చూడండి ఇంకొక మాట చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 16:18. ఆమె ఇలాగూ అనేక దినములు చేర్చుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోము, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఈ నామము ఎటువంటి నామం అంటే దయ్యముల నుండి విడిపించే నామం. దయ్యముల నుండి నిన్ను వదిలించే నామం, దయ్యము పారిపోయే నామం. కనుక నా ప్రియమైన వారలారా, నీ మీద ఉన్న శాపాన్ని బట్టి నిన్ను ఆక్రమించిన ఆ దయ్యముల నుండి నీకు ఏమికి వస్తుందంటే విడుదల ఇచ్చే నామం. కనుక ఈ దినమున ఈ యేసు ప్రభు నామాన్ని నువ్వు ఎంతగా ఆహ్వానిస్తావో, తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే అది ఎలాగో ఫలిస్తుందో అలాగే నీవు కూడా ఈ పరమ ద్రాక్షవల్లిని యేసు ప్రభుతో వంట కట్టబడి ఆయన నామములో ఉన్న ఆధిక్యతనంతా నువ్వు పొందుకుంటావు ప్రియులారా. అందుకని అంటున్నాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తున్నా. ఎందుకు ఈ దినమున నువ్వు ఏమి అడిగినా పొందుకోలేకపోవటానికి గల కారణం ఏమిటి? నువ్వు ఆయనలో నిలిచిలేవు. నువ్వు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయనలో నీవు ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన నామము నీకు ఎలా ఉంటుందంటే నిన్ను క్షమిస్తుంది. ఆయన నామము నిన్ను పరలోక వారసునిగా చేస్తుంది. ఆయన నామము నీ జీవితంలో అద్భుతములు చేస్తుంది, ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. ఆయన నామము నిన్ను దయ్యముల అధికారము నుండి నిన్ను విడుదల చేస్తుంది. ఆయన నామములో నువ్వు ఫలిస్తావు ప్రియులారా. కనుక ఈ వాక్యముని వింటున్న నా సహోదరుడా, సహోదరి, మనము నిరీక్షణ లేని వారము కాదు, కానీ ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు మన గుండెనే దేవాలయముగా చేసుకున్నాడు. నీవెవరివంటే నువ్వు దేవుని ఆలయము. దేవుడు నివసించే చోటు నీవే. దేవుడు నివసించే చోటు నీవే. కనుక ఈ నామములో నువ్వు ఆయన యొక్క ఆలయాన్ని నువ్వు పదిలముగా కాపాడుకుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, నాలో నీలో నేను ఉన్నప్పుడు నీకేది ఇష్టమో అది అడుగు, నా నామమును నువ్వేమడిగినా నేను చేస్తాను. ఏమి కావాలో నువ్వు మనుషులు కాదు, రాజులు కాదు, అధికారులు కాదు, కానీ నువ్వు దేవుని ఎద్దుకురా. ఉన్న ఈ సమయం అందే ఇప్పుడే నువ్వు దేవుని ఎద్దుకురా. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఈ వాగ్దానం నువ్వు పట్టుకో. యేసు ప్రభు మనకు సంతకం చేసి ఇచ్చిన చొక్కిచ్చి ఈ వాగ్దానం, అతి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటి అంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను ఇస్తాను. ఏదైనా మనం పొందుకుపోలాటానికి ఆయన కాదు, కానీ నీవే కారణం. కనుక ఈ దినమున ప్రభువా నీతో ఉంటాను, నీలో ఉంటాను. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు నువ్వు దేవుని ఎరగని వ్యక్తివైతే, ఈ దినమున సమాజం అంతా నేను చిన్న చూపు చూచినా కానీ నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చిన వ్యక్తివైతే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను క్షమిస్తాను, నీకు పరలోకం ఇస్తాను. అంతేకాకుండా నీ జీవితంలో అద్భుతములు చేస్తాను. అంతేకాకుండా నీ జీవితంలో నువ్వు ఫలిస్తావు. నువ్వెక్కడికి వెళ్ళినా కూడా ఫలించటం లేదు, నువ్వెక్కడికి వెళ్ళినా కూడా స్థిరపడలేదు. కానీ నాలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఫలిస్తావు.
అంతేకాకుండా నీకున్న రుగ్మతలు, నీకున్న శాపాల నుండి నేను విడిపిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఈ దినమున మాట్లాడుతున్నాడు. కనుక ఈ దినమున యేసు నామమున మనము ఏమి పొందుకుంటామంటే, యేసు నామములో మనకు పాప క్షమాపణ ఉన్నది, యేసు నామములో మనకు పరలోకం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, యేసు నామములో మన జీవితంలో అద్భుతములు జరుగుతాయి, యేసు నామములో మనం ఫలిస్తాము, యేసు నామములో సాతాను యొక్క అధికారము నుండి మనకు విడుదల, అనగా దయ్యములు మానల నుండి వెళ్ళిపోతాయి, మన అడ్డులు ఆటంకాలు కీడులు తొలగిపోతాయి. కనుక ఈ దినమున యేసు నామమున నువ్వు అడగటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు యేసు ప్రభువును అడిగే ముందుగా ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని, నీ పాత రోత జీవితాన్ని, నీ అపవిత్రమైన మాటలు, తలంపులు, నీ ఆలోచనలు, దేవునికి అయోగ్యమైనవి విడిచిపెట్టుకుని నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చిన వ్యక్తివైతే, దేవుడు ఇదిగో నీకు దాచిన ప్రతి ధన్యతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి ధన్యత అనగా పరలోకములో ఉన్న ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తావు, పరలోకములో ఉన్న దీవెనలను నువ్వు అనుభవిస్తావు. అంతేకాకుండా భూమి మీద కూడా నువ్వు ఆత్మలో వర్ధిల్లినప్పుడు నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతావు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన వాడా, మీకు స్తోత్రాలు. ఈ దినమున యేసు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేతునని వాగ్దానం ఇచ్చావు తండ్రి. మీరు సంతకము చేసి ఇచ్చిన అతి ఉన్నతమైన చెక్కు మీ నామమే నాయన. అందును బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ దినమున ఈ నామాన్ని ప్రక్కన పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ నామాన్ని తమాషాగా వాడుకున్న వారిని క్షమించండి. ఈ దినమున ఎవరైతే తీర్మానం చేసుకుని ఈ నామం దగ్గరకు పరిగెత్తుకుని వచ్చారో ప్రభా, ఈ నామములో ఉన్న ధన్యతలన్నీ మీరు వారికి అనుగ్రహించండి. శిబారాబాదురి బరారబ షందర సికార కతురిక గరి షందర హతురికల రబ శీఘ్రం. ఈ సమయంలో 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని నీ వైపు చూచినప్పుడు నాయన వాడికి ఏ రీతిగా నడకనిచ్చావా దేవా. ఈ దినమున ఎంతమంది ఆవిటితనముతో ఉన్నారు, బంధింపబడ్డారు, మరణ స్థితిలో ఉన్నారు, మృతమైన స్థితిలో ఉన్నారు, చావి వారి దగ్గరకు వచ్చి, మరణం వారికి దగ్గరకు వచ్చి వేదన పడుతున్నారు. ఈ వాక్యమును చూస్తున్న వారి జీవితములలో మీ మరణ పునరుత్థాన శక్తిని వారి మీదకి రిలీజ్ చేస్తున్నాం. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగా, యేసు నామములో వారికి విడుదల కలుగునుగా. భయంకరమైన క్యాన్సర్ వ్యాధి నుండి, ఎయిడ్స్ రోగం నుండి, కిడ్నీస్ వ్యాధి నుండి, లంగ్స్ ప్రాబ్లం, ఊపిరితిత్తుల ప్రాబ్లం నుండి, నాయన గుండె వ్యాధి నుండి, తల మొదలుకు నరికాల వరకు ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల కలుగునుగా. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే నాయన బలహీనులైన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. రోగుల మీదకి మీ దైవిక స్వస్థతని విడుదల చేస్తున్నాను. నువ్వు పొందిన గాయముల చేత వారికి స్వస్థత అద్భుతం జరుగునుగాక. ఎవరైతే పాపములో బంధించబడ్డారో వారికి విడుదల కలుగునుగాక, క్షమాపణ కలుగునుగాక, నీ పరలోక వారసికలు కలుగునుగా. ఎంతమంది అయితే దయ్యముల చేత బంధించబడ్డారు వారికి యేసు నామములో వారికి అట్లు తెగిపోవునుగాక, వారికి విడుదల కలుగునుగాక. తండ్రి, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగంలోనా నాయన ఫలితం లేకుండా, ఫలం లేకుండా ఎవరైతే ఉన్నారో, ఈ వాక్యము ఎంతమంది అయితే చూస్తున్నారో వారి జీవితంలో కుటుంబాలుగా స్థిరపడనుగాక, ఫలించునుగాక, ఆశీర్వాదం పొందనుగాక. ఈ నామమ్మని ఎంతమంది అయితే ఆహ్వానించారో వారి జీవితాలలో వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను యేసు నామములో ఆశీర్వదింపబడనుగాక. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే నీ బిడ్డను దర్శించి నువ్వు కార్యం చేసినందుకు స్తోత్రములు. అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడలు నాయనం, కడప జిల్లా వాస్తవులు నా తండ్రి, నా ప్రభా, ఆ యొక్క నా తండ్రి నీ కుమార్తె ప్రేమలత, అలాగే తనకిచ్చిన తల్లి, తనకిచ్చిన తమ్ముడు, అక్కనికి బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని మీరు దీవించండి ప్రభా. యజమానుడు లేని లోటుని వారికి తీర్చండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి శాపము నుండి విడిపించి నీ మహిమార్థమే ఆ కుటుంబాన్ని విడిపించి దీవించి నీ సాక్షులుగా వెలిగించమని మాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్యమును మా జీవితంలో అన్వయింపచేసి నీ సాక్షులకు మమ్మల్ని వెలిగించమని మాకు ఈ భాగ్యం ఇచ్చి మీ ధాన్యత ఇచ్చినందుకు స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.